జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఉగ్రదాడిలో మృతి చెందిన 5 సైనికులకు వికారాబాద్ జిల్లా పరిగిపట్న బీజేపీ నాయకులు నివాళులర్పించారు. అమరవీరుల చౌరస్తా దగ్గర కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దేశ రక్షణలో సైనికుల త్యాగాలు వెలకట్టలేమని రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మారుతి కిరణ్ అన్నారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇక ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉగ్రవాదులకు కేంద్రం బుద్ధి చెబుతుందని తెలిపారు. కొద్దిగా ఏం కాదులే అన్న తరుణంలో వాళ్ళు అటాక్ చేయగలిగింది. కానీ వాళ్ళకు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ ప్రభుత్వం మీద కానీ భారతీయ అటాక్ చేయాలన్నంత ప్రణాళికలు కానీ ధైర్యం కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఈ దుశ్చర్య వల్ల మన 5 జవాన్లు చనిపోవడం జరిగింది. దీన్ని ఏమి ఉత్తగా పోదు. దీనికి ప్రతిచర్యగా మనము ఉన్న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్తో పాటు గిల్గిట్ను కూడా చూసుకునే పరిస్థితి త్వరలోనే వస్తుంది. ఖచ్చితంగా మనము మొత్తం పాకిస్తాన్ చేతిలో ఉన్న పరిస్థితి మన భారతదేశానికి చెందిన ప్రతి భూభాగం మనం చూసుకునే తరుణం వచ్చేస్తుంది. ఇంకో 6 నెలలలో దీనిపైన చర్యలు జరుగుతాయి. అవి కూడా తీసేసుకొని ఎక్కడ కూడా ఉగ్రవాదం లేకుండా మొత్తం భారతీయ ప్రభుత్వం కొద్దిగా ఏం కాదులే అన్న తరుణంలో వాళ్ళు అటాక్ చేయగలిగింది. కానీ వాళ్ళకు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ ప్రభుత్వం మీద కానీ భారతీయ అటాక్ చేయాలన్నంత